విలువలతో కూడిన విద్యకు నమ్మకమైన విద్యా సంస్థ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కొంపల్లి. హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అయినటువంటి సెయింట్ పీటర్స్ కాలేజ్ కి వచ్చాం మనము. మన కాలేజ్ తో ఏ కంపెనీస్ కొలాబరేట్ అయి ఉన్నాయి ప్రెసెంట్? మైక్రోసాఫ్ట్ తో ఉంది, వాద్వాని ఫౌండేషన్ తో ఉంది, రీసెంట్ గా ఇస్రోతో కూడా ఉంది. స్టూడెంట్స్ కి నాట్ ఓన్లీ జాబ్ సీకర్స్ అండ్ వీఆర్ లుకింగ్ అట్ ద జాబ్ ప్రొవైడర్స్. మేము ఫస్ట్ ఇయర్ లోనే స్టూడెంట్స్ అసెస్ చేసి, సో ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లేస్మెంట్స్ మీన్స్ వీఆర్ ట్రైనింగ్ ద స్టూడెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ప్లేస్మెంట్స్ ఇన్ కాంపిటేటివ్ మోడ్ లో చేస్తున్నాము. ప్లేస్మెంట్స్ బిఫోర్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది? సో పైథాన్ కానీ, సి, జావా, ఆల్ దీస్ కోర్సెస్ అందరికి కూడా ఉంటాయి. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వస్తారు, నార్త్ ఇండియా స్టేట్ పిల్లలు వస్తారు, వాళ్ళ కోసం సెపరేట్ గా మేము రెమెడియల్ క్లాసెస్ కండక్ట్ చేసి వాళ్ళు కూడా డిగ్రీ ఆన్ టైమ్ లో కంప్లీట్ చేసుకునేటట్లు వాళ్ళకు కూడా మనము అవకాశం ఇచ్చామండి. ఎవ్రీ ఇయర్ చాలా ఈవెంట్స్ అయితే కాలేజ్ లో, లైక్ కల్చరల్ ఈవెంట్స్ ట్రెడిషనల్లీ జరుగుతాయి సంక్రాంతి రోజు. సో మీ ఫోటోగ్రఫీ స్కిల్ ఎక్కడి వరకు వచ్చింది? కాలేజ్ లో ఉన్న ఈవెంట్ మేము బయట నుంచి తీసుకొచ్చాము. మా ఈవెంట్ మా క్లబ్ నుంచి మేమే చేస్తాం. ఆర్ట్స్ క్లబ్ లో ఏం చేస్తుంటారు? ఈవెంట్స్ జరుగుతాయి కదా, సో అప్పుడు వేరియస్ కాంపిటీషన్స్, ఫోటో బూత్స్, ఈవెంట్ కి సంబంధించిన రంగోలీస్ కానీ ఇలాంటివి అరేంజ్ చేస్తాం. రేడియో క్లబ్ లో ఏం చేస్తుంటారు? రేడియో క్లబ్ ఏంటంటే కాలేజ్ కి ప్రాణం పోసే క్లబ్ అన్నమాట. స్టూడెంట్స్ స్టడీస్ స్ట్రెస్ లో నుంచి రిలీఫ్ కావడానికి ఫస్ట్ పెట్టేది సాంగ్స్. హలో స్టూడెంట్స్, సో ఇంటర్ రిజల్ట్స్ వచ్చేసాయి, ఎంసెట్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. దిస్ ఈస్ ద పీక్ టైమ్ టు చూస్ యువర్ కెరీర్ పాత్. సో ఇందులో ఫస్ట్ స్టెప్ మనకి ఇంజనీరింగ్. హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అయినటువంటి సెయింట్ పీటర్స్ కాలేజ్కి వచ్చాం మనము. సో ఈ కాలేజ్లో 12+ కల్చరల్ క్లబ్స్ ఉన్నాయంట, అండ్ ఇంకా ప్లేస్మెంట్ పర్సంటేజ్ కూడా చాలా బెటర్గా ఉంది. ఆల్మోస్ట్ ఎంఎన్సీస్ అన్ని కూడా కొలాబరేట్ అయి ఉన్నాయి, మంచి మంచి ట్రైనింగ్స్ అవుతున్నాయి, అండ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది స్టూడెంట్స్ నుండి. సో ఒక్కసారి మనం కాలేజ్ అంతా కూడా చూద్దాం. సో నవ్ వి హ్యావ్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ రెడ్డి గారు విత్ అస్. సో ఆయనతో మాట్లాడి కాలేజ్ ప్లేస్మెంట్స్, ట్రైనింగ్ అండ్ కంపెనీ కొలాబరేషన్ గురించి తెలుసుకుందాం. హాయ్ సార్. యా హాయ్ అండి. హౌ యూ? యా ఐఎమ్ గుడ్. యా, సో మ్యామ్తో మాట్లాడాము, సార్తో మాట్లాడాము, కవర్ చేయని టాపిక్స్ ఇంకా చాలా ఉన్నాయి అబౌట్ ప్లేస్మెంట్స్. సో ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ ఇంకా ఎంటర్ అవ్వకముందే ప్లేస్మెంట్స్ గురించి, పర్సంటేజ్ గురించి, ఏ ఏ కంపెనీస్ కొలాబరేట్ అయ్యాయనేసి చాలా వెయిట్ చేస్తూ ఉంటారనమాట అవి తెలుసుకోవడానికి. సో మన కాలేజ్తో ఏ ఏ కంపెనీస్ కొలాబరేట్ అయి ఉన్నాయి ప్రెసెంట్? సో ఈ కాలేజ్ నేమ్ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. దిస్ కాలేజ్ మేనేజ్మెంట్ హ్యావింగ్ ఎ రిచ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ in academics, because since 50 years they are in academics industry, like they're running various schools and colleges in Warangal and also in Hyderabad. And e college location nearby Kompalli and beside Aparna Canopy, Kompalli lo Gundlapochempalli nearby undandi. ఈ కాలేజ్ 2007లో ఎస్టాబ్లిష్ అయింది విత్ మెయిన్ ద క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఈ కాలేజ్ మెయిన్ ఎయిమ్ వచ్చేసి, గోల్ వచ్చేసి ఇంపార్టింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ది స్టూడెంట్స్ అండ్ ప్రొవైడింగ్ క్వాలిటీ ప్లేస్మెంట్స్, ప్రొవైడింగ్ క్వాలిటీ ట్రైనింగ్ ఫర్ హైయర్ స్టడీస్ అండ్ ప్రొవైడింగ్ ఇంటర్న్షిప్ ఫెసిలిటీస్ విత్ సపోర్ట్ ఆఫ్ వాద్వాని ఫౌండేషన్. అండ్ మేము ఇక్కడ చూస్తున్నది ఏంటంటే స్టూడెంట్స్కి నాట్ ఓన్లీ జాబ్ సీకర్స్ అండ్ వీఆర్ లుకింగ్ అట్ ద జాబ్ ప్రొవైడర్స్. దిస్ ఇస్ అవర్ మోటివ్ అండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ కాలేజ్ 2007లో ఎస్టాబ్లిష్ అయినప్పుడు వీ హ్యావ్ 3 ప్రోగ్రామ్స్ అప్పుడు, సిఎస్సి, ఈసీ అండ్ ట్రిపుల్ అండ్ దెన్ ఐటీ. సో నౌ దిస్ కాలేజ్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ప్రోగ్రామ్స్ లైక్ సిఎస్సి ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ సిఎస్సి AML, CSE data science, CSE cyber security, and also we have civil programming under UG program we are running, and ECE, EEE also we are having, and CSE also we have. Coming to the PG programs, we are having MTech in CSE ADS, and also MTech in EEE department we have electrical power systems, and also management programs lo తీసుకుంటే మనకి MBA program ఉందండి మేనేజ్మెంట్ స్టడీస్కి. ఈ కాలేజ్ మనం చూసుకుంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ హ్యావింగ్ ద గవర్నమెంట్ అప్రూవల్స్ ఫ్రమ్ ది AICT న్యూ ఢిల్లీ అండ్ ఆల్సో JNTU అఫిలియేటెడ్ అండి. ఇది JNTU హైదరాబాద్ అఫిలియేటెడ్,
and UGC Autonomous College since 2020, and this is the 6th batch we are having under Autonomous. And మనం ఇంకా దీని గురించి ఇండెప్త్ చూస్తే మనకి టోటల్ ఇంటేక్ వచ్చి ఫస్ట్ ఇయర్కి 1230 ఇంటేక్ ఉందండి బీటెక్ ఈ ప్రోగ్రామ్స్ యూజీ ప్రోగ్రామ్స్కి. అండ్ ఎంటెక్లో మనకు 12 ఇంటేక్ ఉందండి మనకి ట్రిపులీలో అండ్ సిఎస్సిలో. అండ్ ఎంబీఏ వచ్చి 60 అండి మన ఇంటేక్. సో అండ్ ఆల్సో ట్రైనింగ్ అనేది మేము ఫస్ట్ ఇయర్లోనే అసెస్ చేస్తున్నాము స్టూడెంట్స్కి బై కండక్టింగ్ కాంపిటేటివ్ మోడ్. బికాస్ నవ్ డేస్ కంపెనీస్ అనేటివి అర్లియర్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్, స్కూల్ క్యాంపస్, బట్ కమింగ్ డేస్లో అన్ని ఆన్లైన్ హైరింగే ఉంటాయండి. సో ఫస్ట్ 2 కాంపిటేటివ్ మోడ్లోనే కోడింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి. లైక్ యూ మే అవేర్ ఆఫ్ ఇట్, టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ దే యూస్ టు హైర్ ద స్టూడెంట్స్ త్రూ టీసీఎస్ కోడ్విటా, ఎన్కిట్యూ అండ్ నింజా. ఈ వీటి మీదనే కాంపిటీషన్స్లో హైర్ చేస్తున్నారు. వర్చ్యూసా చూస్తే మనకి వర్చ్యూసా న్యూరల్ హ్యాక్స్ నుంచి మనకి కాంపిటీషన్స్ త్రూనే వాళ్ళు హైర్ చేస్తున్నారు. సో ఫ్యూచర్ అంతా కంప్లీట్లీ ఆన్లైన్ హైరింగ్ ఉంటుంది. ఇన్ దట్ రిగార్డ్ మేము ఫస్ట్ ఇయర్లోనే స్టూడెంట్స్ని అసెస్ చేసి, సో ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లేస్మెంట్స్ మీన్స్ వీఆర్ ట్రైనింగ్ ద స్టూడెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ప్లేస్మెంట్స్ ఇన్ కాంపిటేటివ్ మోడ్లో చేస్తున్నాము. సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇఫ్ దే ఆర్ లుకింగ్ ఫర్ హైయర్ స్టడీస్, పర్టికులర్లీ టోఫెల్, ఐఎల్స్లో వాళ్ళకి స్కోర్ రావడానికి యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్ అండ్ ఆల్సో గ్రూప్ డిస్కషన్స్, and we are also providing mock interviews. So according to this, students build their technical skills, verbal skills, aptitude skills. So with all round exposure, wherever they want to go for higher studies. So here we are supporting from the second year first semester onwards. Ala chestunamu. And third year nunchi open electives lo entrepreneur skills kosam, because our vision is to impart the knowledge not only in academics, research and entrepreneurship. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము స్టూడెంట్స్కి ఓపెన్ లెక్టివ్స్లో ఆంటర్ప్రినర్ స్కిల్స్, ఇంక్యుబేషన్, ఇన్నోవేషన్, ఆంటర్ప్రినర్షిప్ మేము కోర్సెస్ రన్ చేస్తున్నాము. స్టూడెంట్స్ క్యాన్ ఆప్ట్ త్రూ ఓపెన్ లెక్టివ్స్. అండ్ ఫర్ దాట్ వీ హ్యావ్ వాద్వాని ఫౌండేషన్ MOU. సో అవర్ ఫ్యాకల్టీ విల్ బి ట్రైన్డ్ బై వాద్వాని ఫౌండేషన్ బెంగళూరు, అండ్ అవర్ ఫ్యాకల్టీ విల్ టీచ్ in term with, and the faculty will impart the knowledge to the students. So ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీ ఇయర్ వాట్ ఎవర్ ద స్టూడెంట్స్ విల్ డూ ద ప్రాజెక్ట్స్, ఆ ప్రాజెక్ట్స్ని MSc వాళ్ళు ఎవ్రీ ఇయర్ MSME, you know about MSME, micro medium companies, which is MSME is a government organized that is providing funding for the students. Okay. With respect to every year they used to conduct a competition. Students projects we need to submit for that, and the government is providing up to 15 lakh rupees funding. Wow. With that students can start their own startup. Correct. Okay, that we are encouraging here. Already few students already they got 2 startups recently. By funding? Yeah. Startups Okay. are registered and they got a DIP number also. And for that, even one company, Kutira, already they provided funding up to 77 lakh rupees for the students. This is one area we are also focusing on that. And IAC, Institutional Innovation Cell, which is also a government organization, every year they used to give star rating for the colleges. We got 3.5 rating out of 5. Only 10 colleges in Telangana received 3.5 out of 5 scaling rank under IAC. IAC every year they used to provide some activities, calendar of activities. Every organization need to conduct the activities for the students, and we need to submit the data to the government, and the government in return they will release the rankings and stars, and they will issue the certificates. We got 3.5 stars out of 5. Okay. So likewise, India rankings, that is a national institutional ranking framework, which is also governed by central government. Every year they used to check the quality of the academics, research and students innovation. According to that, they are also releasing ranks, NIRF rankings, which is popular since 2016. And our college also received rank under the innovation category under the rank band of 151 to 300. Not only that, we received a AAA plus grade from Career 360, and also Internshala, also AICT Internshala also we got All India rank in that. And also Times of India, we received a rank in that. So which is the entire India they used to release the ranks, we also received. ఇప్పుడు వచ్చే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్లో స్టూడెంట్స్కి కావాల్సింది స్కిల్ నాట్ ఓన్లీ జస్ట్ జాబ్ కోసమే కాకుండా వాళ్ళు జాబ్ ప్రొవైడ్ చేసే విధంగా ఉండాలి ఎడ్యుకేషన్ సిస్టమ్.
అవును. సో ఇప్పుడు చూసుకుంటే ఇంతకుముందు మనకి ఫిజికల్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండేది. నౌ గవర్నమెంట్ ఆల్సో మనకి చెప్తోంది మనము 20% ఆఫ్ ది క్రెడిట్స్, అంటే మనకు టోటల్గా క్రెడిట్స్ 160 ఉంటాయండి యూజీ ప్రోగ్రాంలో. అవును. ఈ 120లో అంటే 20% ఆఫ్ ది క్రెడిట్స్, అబౌట్ 32 క్రెడిట్స్ స్టూడెంట్స్కి. క్రెడిట్స్ అంటే ఏంటంటే మీనింగ్ ఒక కోర్స్కి, అంటే అర్లియర్ మనకి సబ్జెక్ట్ అనేవాళ్ళు అకార్డింగ్ టు ది ఎన్బిఏ పాయింట్ ఆఫ్ వ్యూ, అవుట్కమ్ బేస్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ, సబ్జెక్ట్స్ ఆర్ నోన్ యాజ్ కోర్సెస్ అంటారు. కోర్ ఈ సబ్జెక్ట్స్ కోర్స్కి ఇవన్నీ. ఈ కోర్సెస్కి ఈచ్ కోర్స్కి 2 to 3 క్రెడిట్స్ ఉంటాయి. ఆ క్రెడిట్స్ అనేటివి ఎలా వస్తాయంటే స్టూడెంట్ వాడికి ఇంటర్నల్ అసెస్మెంట్, ఎక్స్టర్నల్ అసెస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఆ క్రెడిట్స్ ఇస్తారు. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చెప్తుందంటే స్టూడెంట్స్కి ఆల్రౌండ్ ఎక్స్పోజర్ కావాలి అంటే నౌ దెర్ ఆర్ సో మెనీ టూల్స్, చాలా టూల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ టూల్స్లో ఏవైనా కూడా స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ స్వయం, మూక్స్, ఎన్పిటిఎల్ ఈ కోర్సెస్ ఉన్నాయి ఆన్లైన్లో. స్టూడెంట్స్ వాటిని రిజిస్టర్ అయ్యి ఆ కోర్సెస్కి అసెస్మెంట్స్ అటెండ్ అయ్యి, అంటే ఇంటర్నల్ ఎవాల్యుయేషన్ అయ్యి, ఎక్స్టర్నల్ ఎవాల్యుయేషన్ అయిన తర్వాత సర్టిఫికేట్ విల్ బి ఇష్యూడ్ ఓకే. బై ఐటీ మెడ్రాస్. ఆ ఎన్పిటిఎల్ సర్టిఫికేట్స్ని తీసుకుంటే కూడా దాని ఈక్వలెంట్గా మన కాలేజీలో ఫిజికల్ మోడ్లో కండక్ట్ చేసే క్లాసెస్, ఎగ్జామ్స్ ఎలాగో వాటిని కూడా కన్సిడర్ చేస్తారు. వీటికి కూడా చాలా వెయిటేజ్ ఉంది. అండ్ ఇది గవర్నమెంట్ నుంచే మనకు వచ్చే గైడ్లైన్స్. ఈ విధంగా స్టూడెంట్స్కి ఆల్ రౌండ్ ఎక్స్పోజర్ ఉండాలి, విత్ నాట్ ఓన్లీ విత్ రెస్పెక్టివ్ క్లాస్ టీచింగ్ మోడ్ అండ్ ప్రాక్టికలే కాకుండా అవుట్ సైడ్ ద వరల్డ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ కంప్యూటింగ్ విచ్ ఇస్ అ వెరీ ఎమర్జింగ్ టెక్నాలజీ నౌ కమింగ్ ఇన్ ఫ్యూ డేస్. అర్లియర్ మనం ఎప్పుడు కూడా ఏఎంఎల్ అని మాట్లాడుకునే వాళ్ళం, ఏ ఈస్ గోయింగ్ టు హిట్ ద వరల్డ్ అని. నా క్వాంటమ్ కంప్యూటింగ్, కాగ్నిటివ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, డీప్ లెర్నింగ్, సో ఇవన్నీ కూడా మనకు కావాల్సిన ఫ్యూచర్ ట్రెండ్ టెక్నాలజీస్. వీటిల్లో చాలా కోర్సెస్ ఉన్నాయి. వీటి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కోసము ఈ ఇన్స్టిట్యూట్ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ మాకు చాలా ఎంఓయూస్ ఉన్నాయండి. మైక్రోసాఫ్ట్తో ఉంది, వాద్వాని ఫౌండేషన్తో ఉంది, రీసెంట్గా ఇస్రోతో కూడా ఉంది. సో స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ట్రైన్ అయిన తర్వాత దే యూస్ టు గెట్ సర్టిఫికేట్స్. ఓకే, సో ఈ విధంగా మనం ఇక్కడ సమ్మర్ వెకేషన్లో కానీ, వింటర్ వెకేషన్ కానీ, డ్యూరింగ్ హాలిడేస్ కానీ, వీ యూస్ టు ఎంకరేజ్ ద స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ టు రిజిస్టర్ ఫర్ ది ఎమర్జింగ్ టెక్నాలజీస్. సో ఇక్కడ అందరూ సర్టిఫైడ్ అయిన ఫ్యాకల్టీ ఉంటారండి ఎమర్జింగ్ టెక్నాలజీస్లో. సో ఈ విధంగా స్టూడెంట్స్కి టీచింగ్ మోడ్ ఉండటం వల్ల స్టూడెంట్స్కి వాళ్ళ ఓన్గా కూడా సెల్ఫ్ లెర్నింగ్ మోడ్లో ఎనీ మెటీరియల్ విచ్ ఇస్ అవైలబుల్ త్రూ ఇంటర్న్షాలా, త్రూ ఎన్పిటిఎల్, డిజిటల్ లైబ్రరీ. సో ఈ ఫెసిలిటీస్ మేము మార్నింగ్ 8 నుంచి ఈవెన్ నైట్ 8 వరకు ఓపెన్ చేసే ఉంటాము. ఇక్కడ స్టాఫ్ కానీ, R&D డిపార్ట్మెంట్, ప్రిన్సిపల్, హెచ్ఓడిస్ ఈవినింగ్ ఏ టైం అయినా కూడా మేము అవైలబుల్ ఉండి టిల్ 8 PM. ఇఫ్ ఎనీబడి కమ్స్ టు అస్ మేము వాళ్ళకి గైడ్ చేస్తాము. అండ్ వీ ఎంకరేజ్ అవర్ స్టూడెంట్స్ టు డూ ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ ఆర్ ఎల్స్ విత్ కంపెనీస్ ఇంటర్న్షిప్స్ యాజ్ ఎ పెయిడ్ ఇంటర్న్షిప్, నాట్ పేయింగ్ టు ది industry for pursuing project. Stipend In they are return, providing. so companies will provide the stipend. So for that also we have few MOUs with companies. So వాళ్ళు వచ్చి కాలేజ్కి వచ్చి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మా స్టూడెంట్స్ని హైర్ You have చేసుకొని already companies tied up with the Yes. college. ఈ ప్యాటర్న్లో మనం వెళ్తున్నాం కాబట్టి స్టూడెంట్స్కి ఇక్కడ మేము నాట్ ఓన్లీ ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా హైయర్ స్టడీస్ కూడా వాళ్ళ వర్బల్ స్కిల్స్ అన్ని ఇంప్రూవ్ చేయడం వల్ల ఐఎల్స్కి, టోఫెల్కి ఇక్కడే ట్రైన్ అయిపోతారు. మళ్ళీ బయట ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రాజెక్ట్స్ కూడా ఇన్ హౌస్లోనే. ఇక్కడ మాకు 60+ ఫ్యాకల్టీస్ ఆర్ డాక్టరల్ ఫ్యాకల్టీ, PhD ఫ్యాకల్టీస్ అండ్ ఫ్యూ డిపార్ట్మెంట్స్ రికగ్నైజ్డ్ బై JNTU యాజ్ R&D సెంటర్స్. సో R&D సెంటర్స్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ బీటెక్, ఎంటెక్ ప్రోగ్రామ్స్తో పాటు PhD ప్రోగ్రామ్ కూడా రన్ చేస్తాం. సో ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ, PhD స్కాలర్స్ ఎవరైతే PhD కంప్లీట్ అయిన డాక్టరేట్స్ ఉన్నారో దే విల్ బి సూపర్వైజర్స్ ఫర్ ద స్కాలర్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ని కూడా మేము పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వర్క్లో తీసుకోవటం వల్ల స్టూడెంట్స్ కూడా రీసెర్చ్ స్కిల్స్ అనేవి కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఆ విధంగా ఉంటుంది మా ప్రోగ్రామ్ కరికులం. ఇప్పుడు 4 years కరిక్యులంలో మనకి ప్లేస్మెంట్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ప్లేస్మెంట్స్ బిఫోర్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది? సో ఫస్ట్ ఇయర్లో అసెస్మెంట్ కండక్ట్ చేస్తామండి. అసెస్మెంట్ హ్యాకర్ ర్యాంక్ అనే ప్లాట్ఫామ్ మీద చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ఈసీ కానీ, ట్రిపుల్ అండ్ సివిల్ డిపార్ట్మెంట్ దే ఆర్ ఆల్సో కోర్ డిపార్ట్మెంట్స్. వాళ్ళకు కూడా ట్రైనింగ్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకంటే వాటిల్లో కూడా ఏ అనేది టూల్స్ వచ్చేసాయండి. సోలార్ సిస్టమ్స్ కానీ, హైడ్రో పవర్ కానీ, ఎలక్ట్రికల్ వాళ్ళకు కూడా
ఏ టెక్నాలజీ వచ్చేసింది. సో వాటికి కూడా పిల్లలకి కాంపిటేటివ్ మోడ్లో వాళ్ళకు కూడా లాంగ్వేజ్ నాలెడ్జ్ ఉండాలి. సో పైథాన్ కానీ సి, జావా, ఆల్ దీస్ కోర్సెస్ మనము ఈసీ వాళ్ళకు, ట్రిపుల్ వాళ్ళకు అందరికీ కూడా ఉంటాయి. కామన్ సో కామన్ గా ఉంటాయి. సో ఇవి ఫస్ట్ ఇయర్ లోనే సి అండ్ పైథాన్ ఉండటం వల్ల వాళ్ళకి ఫ్యూచర్ లో వాళ్ళ ఓన్ గా కూడా ఏ మీద ఏదైనా చేయాలనుకుంటే వీఆర్ ఆల్సో ఆఫరింగ్ మైనర్ డిగ్రీస్ అండి. మైనర్ మీనింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హానర్స్ డిగ్రీ ఈజ్ వాట్ ఎవర్ దే పర్స్యూ రెగ్యులర్ డిగ్రీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను బీటెక్ సిఎస్సి చేయాలనుకున్నాను. బీటెక్ సిఎస్సి చేస్తున్నప్పుడు ఐ వాంట్ టు నో అబౌట్ ఈసీలో రోబోటిక్స్ ఉంది. ఆ రోబోటిక్స్ నేర్చుకోవాలి అంటే నేను చేసే డిగ్రీని హానర్ డిగ్రీ అంటారు. ఓకే. నాకు అదే డిపార్ట్మెంట్ లో ఉన్న ఏదైనా కోర్స్ తీసుకుంటే దాన్ని మైనర్ డిగ్రీ అంటారు. అంటే అడ్వాంటేజ్ ఏంటంటే నా సిఎస్సితో పాటు ఈసీలో ఉన్న మైనర్ డిగ్రీ వస్తుంది. బట్ అంటే ప్యారలల్ గా పర్స్యూ చేయొచ్చు థర్డ్ ఇయర్ నుంచి. దేర్ ఆర్ 16 క్రెడిట్స్ అండి. 160 యాజ్ ఐ టోల్డ్ యూ 160 క్రెడిట్స్ యాజ్ పర్ ఏసిట్ నామ్స్ ఉందో అది హానర్స్ డిగ్రీ. నేను బీటెక్ సిఎస్సి 160 డిగ్రీస్ తో తీసుకుని కంప్లీట్ చేసుకుంటే ఐ విల్ గెట్ బీటెక్ ఇన్ సిఎస్సి. వన్ మోర్ ఐ వాంట్ టు పర్స్యూ డ్యూరింగ్ మై 4 years కరికులం. నేను థర్డ్ ఇయర్ నుంచే ఈ మైనర్ డిగ్రీ ఆప్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఈసీ వాళ్ళు ఏఎంఎల్ లో కోర్స్ కావాలి మైనర్ డిగ్రీ. సో ఏఎంఎల్ లో ఒక 16 క్రెడిట్స్ వచ్చే కోర్సులు తీసుకొని థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు దే విల్ పర్స్యూ. ఓకే. ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ 2 years లో కోడింగ్ సబ్జెక్ట్స్ అండ్ కోర్ సబ్జెక్ట్స్ ఫినిష్ చేసేస్తున్నారు. థర్డ్ ఇయర్ వాళ్ళ కోర్ తో పాటు ఇంటర్ డిసిప్లినరీ అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ నౌ హిట్ ఇన్ ద వరల్డ్ లైక్ ఏఎంఎల్, కాగ్నిటివ్ కంప్యూటింగ్, డీప్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇలాంటివన్నీ కూడా ఈసీ వాళ్ళ దాంట్లో ప్రోగ్రామ్ కరికులం ఉండవు. అవన్నీ సిఎస్సి, ఏఎంఎల్ బ్రాంచ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీలో ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ అనే బ్రాంచ్ నుంచి డిపార్ట్మెంట్లో ఉన్న ప్రోగ్రాము బీటెక్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీలో మైనర్ డిగ్రీ కావాలి. దే క్యాన్ రిజిస్టర్ థర్డ్ ఇయర్ లో. సో థర్డ్ ఇయర్ లో రిజిస్టర్ కావడం వల్ల బీటెక్ ఈసీతో పాటు వాళ్ళకి మైనస్ డిగ్రీ ఇన్ డేటా సైన్స్ వస్తుంది. లేకపోతే మైనస్ డిగ్రీ కొంతమంది స్టూడెంట్స్ కి ఏఎంఎల్ వస్తుంది. వీటికి కావాల్సిన అప్రూవల్స్ జేఎన్టీయూ నుంచి, అకాడమిక్ కౌన్సిల్ నుంచి మేము ఆల్రెడీ పొందాము. అందువల్ల మా స్టూడెంట్స్ మేము దాంట్లో కూడా ఆఫర్ చేస్తున్నాము. అంటే మళ్ళీ వీటికి సెపరేట్ గా మనీ పే చేయాల్సి ఉంటుందా? ఆ క్రెడిట్ కి ఏదైతే ఉంటుందో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీజు యాజ్ పర్ ద గవర్నమెంట్ నామ్ దట్ ఓన్లీ ది స్టూడెంట్ విల్ పే. అంతవరకే పే చేస్తారండి. ఇవే కాకుండా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఈ ప్రోగ్రామ్స్ లో ఏవైతే మనకు బీటెక్ సిఎస్సి ఉందో, ఏఎంఎల్ ఉందో, ఈసీఈ, ట్రిపుల్ అండ్ సివిల్ అండ్ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంటే ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు వాళ్ళు వచ్చి ఇక్కడ బీటెక్ చదవచ్చండి. వాళ్ళకి సపరేట్ గా కూడా టైమింగ్స్ ఉంటాయి. వాళ్ళకి రెగ్యులర్ టైమ్స్ లో రానవసరం లేదు. రెగ్యులర్ టైమ్స్ లో వాళ్ళు ఇండస్ట్రీలో వర్క్ చేసుకుంటారు. ఇక్కడికి వచ్చి అకాడమిక్స్ పర్స్యూ చేసుకొని దే ఆల్సో క్యాన్ గెట్ బీటెక్ డిగ్రీ. అది కూడా ఉంది. ఇప్పుడు స్టూడెంట్స్ కి, రెగ్యులర్ స్టూడెంట్స్ కి చూసుకుంటే నేను ఇందాక చెప్పినట్టు హానర్ డిగ్రీతో పాటు మైనర్ డిగ్రీ కూడా మనకి ఆపర్చునిటీస్ వీఆర్ ప్రొవైడింగ్ టు ది స్టూడెంట్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మళ్ళీ స్టూడెంట్స్ కి ఇందాక మీరు అడిగిన విధంగా ప్లేస్మెంట్స్ కి ఫస్ట్ ఇయర్ లోనే అసెస్మెంట్ చేసి మేము షార్ట్ లిస్ట్ చేస్తాం. ఎవరు ప్లేస్మెంట్స్ కి ఆప్ట్ చేసుకున్నారు, ఎవరు హైయర్ స్టడీస్ కి ఆప్ట్ చేసుకున్నారు. కొంతమంది స్టూడెంట్స్ వీకర్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. మోర్ రెమిడియల్ క్లాసెస్ కండక్ట్ చేసి వాళ్ళు కూడా అకాడమిక్స్ క్లియర్ చేసుకొని, బికాస్ కొంతమంది రిమోట్ ఏరియా నుంచి వస్తారు, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వస్తారు, లేకపోతే హిందీ బ్యాక్గ్రౌండ్, సమ్ నార్త్ ఇండియా స్టేట్ పిల్లలు వస్తారు. వాళ్ళ కోసం సపరేట్ గా మేము కాన్స్టిట్యూట్ చేసి రెమిడియల్ క్లాసెస్ కండక్ట్ చేసి వాళ్ళు కూడా డిగ్రీ ఆన్ టైమ్ లో కంప్లీట్ చేసుకునేటట్లు వాళ్ళకు కూడా ప్లేస్మెంట్ ఆపర్చునిటీ వచ్చే విధంగా మేము కరికులంలో వాళ్ళకు కూడా మనము అవకాశం ఇచ్చామండి. ఆ విధంగా రెమిడియల్ క్లాసెస్ వాళ్ళకు సపరేట్ గా మనం ఆఫ్టర్ ది కాలేజ్ అవర్స్ కండక్ట్ చేసి వాళ్ళు అకాడమిక్స్ కంప్లీట్ చేసే విధంగా మనం ఇక్కడ చేస్తున్నాం. ఇది చేసిన తర్వాత సెకండ్ ఇయర్ లో ఎవరైతే ఆప్ట్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ నుంచే రెగ్యులర్ అకాడమిక్స్ తో పాటు ట్రైనింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే హ్యాకథాన్స్ అనేటివి రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. ఈ హ్యాకథాన్స్ లో మా స్టూడెంట్స్ ఎంకరేజ్ చేస్తాం. వాటిలో కోడింగ్ హ్యాకథాన్స్ ఉంటాయి, ప్రోటోటైప్ హ్యాకథాన్స్ ఉంటాయి, ప్రాజెక్ట్ బేస్డ్ హ్యాకథాన్స్ ఉంటాయి. ఇవి ఎంకరేజ్ చేయడం వల్ల పిల్లలకి కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది. అవుట్ సైడ్ ఏం జరుగుతుంది, అవుట్ సైడ్ ద వరల్డ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఓన్లీ కాలేజ్లోనే ఉంటే వాళ్ళకి కాలేజ్లో ఉన్న దానికి ఆ నాలెడ్జ్ వేరు ఉంటుంది, ఎక్స్పోజర్ రాదు. సో దట్ దే విల్ ఇంటరాక్ట్ విత్ అదర్స్. కొలాబరేటివ్ లెర్నింగ్ రావాలి అంటే దే హ్యావ్ టు అటెండ్ ఫ్యూ కాంపిటీషన్స్. అది కూడా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐటీస్, వాటికి కాలేజ్ కూడా ఫండింగ్ ఇస్తుందండి. స్టూడెంట్స్ కి టీఏడి ప్రొవైడెడ్ బై ది కాలేజ్, రిజిస్ట్రేషన్ ఫీజ్ ఆల్సో ప్రొవైడెడ్ బై ద కాలేజ్ ఫర్ ఆల్ ద కాంపిటీషన్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ ఆర్ ఎల్స్ అదర్ స్టేట్స్ లో ఉంటే మనం ప్రొవైడ్ చేసి పంపిస్తాము, ఎంకరేజ్ చేస్తాం పిల్లల్ని. వాటికి వెళ్ళడం వల్ల వాళ్ళకి కొలాబరేటివ్ లెర్నింగ్ పెరుగుతుంది, నెట్వర్కింగ్ పెరుగుతుంది, ఇంకా మోర్ అదర్
స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, అదర్ కాలేజ్ వాళ్ళ ఇన్నోవేషన్స్ ఏమున్నాయి అవి చూసి వీళ్ళు కూడా అడాప్ట్ చేసుకునే కెపాసిటీ బిల్డ్ అవుతుంది. ఓకే. ఇలాంటివి ఎంకరేజ్ చేస్తాం సెకండ్ ఇయర్ నుంచి. ఓకే. సో థర్డ్ ఇయర్ కంప్లీట్ గా ట్రైనింగ్ కంప్లీట్ అండ్ థర్డ్ ఇయర్ ప్లేస్మెంట్స్. థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో మనకి ఇండస్ట్రీ ఓరియంటెడ్ మినీ ప్రాజెక్ట్ అని ఉందండి. ఆ ప్రాజెక్ట్ కి స్టూడెంట్స్ ని అది థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అంటే ఫోర్త్ ఇయర్ కి మధ్యలో సమ్మర్ వెకేషన్ ఉంటుంది. దట్ ఈస్ ద నౌ వీఆర్ అట్ సమ్మర్ వెకేషన్. ఓకే. Okay, since April to June. So during this time, student will go to get any offer from any industry. Okay, మనం ఆ ఛాన్స్ ఇస్తున్నాము. కొన్ని కంపెనీస్ ఆల్సో కమింగ్ టు కాలేజ్. ఈవెన్ దిస్ మంత్ 30th ఆల్సో వీ హ్యావ్ కంపెనీ హైరింగ్. దే విల్ కమ్, దే విల్ చెక్ ద స్టూడెంట్ కేపబిలిటీస్ అండ్ పొటెన్షియల్. వాళ్ళు ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తారండి. ఆ ఇంటర్న్షిప్స్ డ్యూరేషన్లో వాళ్ళ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటారు. వన్స్ ప్రాజెక్ట్ ఈస్ కంప్లీటెడ్, సివిలో ఒక ప్రాజెక్ట్ అనేది ఇంపార్టెంట్. ఒక రెజ్యూమేలో బిఫోర్ అటెండింగ్ ఎనీ క్యాంపస్ డ్రైవ్ వన్ ప్రాజెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రాజెక్ట్ అనేది థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో ఇండస్ట్రీ ఓరియంటెడ్ అవటం వల్ల, ఇంటర్న్షిప్ లో చేయడం వల్ల డెఫినెట్ గా ఉండాలండి. సివిలో టెక్నికల్ స్కిల్స్, హౌ ద కంపెనీ విల్ అసెస్. అంటే మేజర్ ప్రాజెక్ట్ ఐ మీన్ అది ఇప్పుడు మేజర్ ప్రాజెక్ట్ టూ లేట్ అండి. ఓకే. బికాస్ కంపెనీస్ ఆర్ హైరింగ్ డ్యూరింగ్ ద third year and fourth year transition time. ఓకే. During the summer will be training will be happening, and fourth year first semester June first week or second week all the college will start. By the time only companies are coming for hiring the students. So ఇక్కడ ఎవ్రీ ఇయర్ మనకి 50 నుంచి 70 కంపెనీస్ ఎంపానలింగ్ జరుగుతుంది. ఈ ఎంపానలింగ్ మనము 1 year బిఫోరే రిక్వెస్ట్ పెట్టుకుంటాం కంపెనీస్ కి. సో ఈ ఎంపానలింగ్ అయ్యే కంపెనీస్ కి కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ వాట్ వీ యూస్ టు డూ, కామన్ గా ఉన్న ట్రైనింగ్స్ ప్లేస్మెంట్స్ కి కావాల్సినట్లు కాంపిటేటివ్ మోడ్ వచ్చింది. ఈ కాంపిటేటివ్ మోడ్ మీనింగ్ ఏంటంటే, స్టూడెంట్స్ రెగ్యులర్ గా అర్లియర్ ఎట్లా ఉండేదంటే ల్యాబ్ లో సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పెరిమెంట్స్ అనేవి ప్రీ డిఫైన్ అయ్యేటివి, వాటి గురించి సిలబస్ క్లాస్ లో చెప్పేవాళ్ళు, స్టూడెంట్స్ అవి ల్యాబ్ లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేది. ఇప్పుడు కంప్లీట్లీ చేంజ్ అండి. ఎల్ఎంఎస్ టూల్స్ వచ్చాయి, లైక్ హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎర్త్, కోడ్ వీటా అని. ఈ టూల్స్ మీద స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు రెగ్యులర్ ల్యాబ్స్. సో దాట్ ఏమైతుందంటే వాటిల్లో అసెస్మెంట్ చేయడం వల్ల కంపెనీస్ డ్రైవ్స్ కూడా క్యాంపస్ డ్రైవ్స్ జరిగేటివి. కాంపిటీషన్ ఫస్ట్ ఓపెన్ టు ఆల్ ఉంది ఇప్పుడు. ఇందాక చెప్పిన టీసీఎస్ కోడ్ వీటా వాళ్ళు యూజ్ చేసే ఎల్ఎంఎస్ టూల్, ఆ కండక్ట్ చేసే ఆన్లైన్ టెస్ట్, ఆ యూజ్ చేసే ఎల్ఎంఎస్ టూల్స్ కూడా హ్యాకర్ ర్యాంక్, కోడ్ వీటా లాంటివే. సో ఇక్కడ సెకండ్ ఇయర్ నుంచే మనం పిల్లలకి వాటి మీద ప్రాక్టీస్ ఇవ్వడం వల్ల కంపెనీస్ కి ఫస్ట్ రౌండ్స్ అనేటివి ఈజీగా వాళ్ళు కంప్లీట్ చేయగలుగుతారు. వీటి కంప్లీట్ చేయడానికి కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా వస్తాయంటే బై టెస్టింగ్ దేర్ ఓన్ కెపాసిటీ అండ్ కేపబిలిటీస్. అంటే స్టూడెంట్స్కి ఎంత పొటెన్షియల్ ఉంది అని చూడటానికి ఒక ప్రోగ్రామ్ని 5 to 10 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్కి ఇవ్వడం వల్ల ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్లో ఉన్న నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ త్రూ అయితే కానీ ఒక ప్రాబ్లం కంప్లీట్ కాదు. ఇలాంటి స్కిల్స్ని మనం సెకండ్ ఇయర్ నుంచే కాంపిటేటివ్ మోడ్లో ఇస్తాం. ఇవి ఇవ్వటం వల్ల వాళ్ళకి థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి కంపెనీస్ హైరింగ్ ఇంటర్న్షిప్ వచ్చినప్పుడు త్రూ అయిపోతుంటారు. ఇక్కడ ఇంటర్న్షిప్స్ కంపెనీస్ కూడా ప్రొవైడింగ్ 3 roles ఉన్నాయండి, హైరింగ్, ఇంటర్న్, దెన్ ప్లేస్. సో ఇక్కడ ఫస్ట్ హైరింగ్ అయిన తర్వాత ఇంటర్న్ గా తీసుకుంటారు. ఇంటర్న్స్ ఒక 6 months తర్వాత దట్ విల్ బి కన్వర్షన్ టు యాక్చువల్ ప్లేస్మెంట్. ఇదంతా ట్రాన్సిషన్ జరిగే పీరియడ్ ఏదైతే ఉందో డ్యూరింగ్ థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ బ్రేక్ లో జరుగుతుందండి. ఈ బ్రేక్ లో జరిగే దానికి ముందే పిల్లవాడు, ఒక స్టూడెంట్ ఒక ప్రాజెక్ట్ ముందే కంప్లీట్ చేసుకోవటం వల్ల కంపెనీ డ్రైవ్లో టెస్టింగ్ అనే ఒక రౌండ్ ఉంటుంది, టెస్ట్ రౌండ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటాం ఫస్ట్ 2 rounds ఆర్ కోడింగ్, దెన్ మేబీ హెచ్ఆర్ రౌండ్, టెక్నికల్ రౌండ్ ఇలా అంటాం. టెక్నికల్ రౌండ్లో ఒక స్టూడెంట్ ఏ విధంగా అసెస్ చేస్తుంది కంపెనీ బేస్డ్ ఆన్ టెక్నికల్ స్కిల్స్. టెక్నికల్ స్కిల్స్ అంటే ఒక ప్రాజెక్ట్ అప్పటికే ఒకటి ఉండాలి. ఆ ప్రాజెక్ట్ అనేది ఇండస్ట్రీ ఓరియంటెడ్ మినీ ప్రాజెక్ట్ థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లోనే చేయడం వల్ల రెజ్యూమ్లో అది అప్డేట్ కావడం వల్ల ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో క్యాంపస్ డ్రైవ్కి ఆ ప్రాజెక్ట్ మీదనే వాళ్ళకి హైరింగ్ జరుగుతుంది. ఇది చాలా కాలేజెస్ దాన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయరు, దాని ఎక్కువగా ఆ టైంలో ఫోకస్ చేయరు. ఆల్వేస్ ట్రైనింగ్ అనేది పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటారు. అంటే అన్ని కాలేజెస్ కూడా ఏం చేస్తున్నాయంటే మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్ అర్లియర్ మేము కూడా అలాగే ఉండిండొచ్చు, బట్ థర్డ్ ఇయర్లో క్యాంపస్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నారు. క్యాంపస్ ట్రైనింగ్ అంటే సిఆర్టీ క్లాసెస్ రన్ చేస్తున్నారు. ఆ టైంలో పిల్లలందరూ కూడా సిఆర్టీ క్లాసెస్కి ట్రైనింగ్కి ఫోకస్ ఉండటం వల్ల ప్రాజెక్ట్ మీద వాళ్ళకి ఫోకస్ ఉండదు. థర్డ్ ఇయర్ తర్వాతనే ప్రాజెక్ట్ చేస్తారు, అది మినీ ప్రాజెక్ట్ అంటారు. ఫోర్త్ ఇయర్లో అసెస్మెంట్ జరుగుతుంది. ఫోర్త్ ఇయర్లో అసెస్మెంట్ ఫోర్త్ ఇయర్లో ఉందంటే ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో అప్పటికి వచ్చిన కంపెనీస్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు టెక్నికల్ స్కిల్స్ని, స్టూడెంట్ టెక్నికల్ ఎబిలిటీని ఆన్ వాట్ కెపాసిటీ వాళ్ళు చెక్ చేయాలి.
అది జరగట్లేదు. Mm. అందుకనే మనము సెకండ్ ఇయర్ నుంచి ట్రైనింగ్ స్టార్ట్ చేసాం. Mm. థర్డ్ ఇయర్లో ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్ వర్క్, ఇండస్ట్రీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ త్రూ ఇంటర్న్షిప్స్, ఇది మనం ఎంకరేజ్ చేస్తున్నాం పిల్లల్ని. Mm. ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లోనే మనకి చెప్పాలంటే ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ June 18th ఉందండి. Mm. బట్ నౌ మేము ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ చేసేసాం. Mm. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో? ప్లేస్మెంట్ ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. Mm. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మాకు ఈ మంత్ నుంచి కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ నడుస్తుంది. Mm. బికాస్ 30th మాకు ప్లేస్మెంట్ డ్రైవ్ ఉంది. Mm. సో 30th మేకి ప్లేస్మెంట్ డ్రైవ్ అంటే కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ అనేది మేలోనే స్టార్ట్ చేస్తాం మేము. Okay. అంటే ఈ టైం కల్లా ప్రాజెక్ట్ అయిపోవాలి పిల్లవాడికి. Mm. Mm. స్టూడెంట్ అనే వాళ్ళకి ప్రాజెక్ట్ ఈ టైం కంప్లీట్ అయితేనే దే టెక్నికల్ ఎబిలిటీ అనేది టెక్నికల్ రౌండ్లో అసెస్ చేయగలుగుతారు కంపెనీస్. సో 4-1 అండ్ కంప్లీట్లీ 4-1 స్టూడెంట్స్ ఆర్ ఎంగేజ్ విత్ అకాడమిక్స్ అండ్ ప్లేస్మెంట్ క్యాంపస్ డ్రైవ్స్. Mm. ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో మాకు మేజర్ ప్రాజెక్ట్ ఉంటుందండి. Okay. అక్కడ మేము మేజర్ ప్రాజెక్ట్ని వీఆర్ మ్యాపింగ్ విత్ రీసెర్చ్ కేపబిలిటీస్. రీసెర్చ్ కేపబిలిటీస్ హౌ వీఆర్ అసెసింగ్ అంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన వాటిని Mm. ఎంఎస్ఎంఈ ఎవ్రీ ఇయర్ స్టార్ట్అప్ ఇండియా Mm. దే యూస్ టు కండక్ట్ హ్యాకథాన్స్. వాటిలో మేము స్టూడెంట్స్ని ప్రాజెక్ట్స్ని కాంపిటేటివ్ మోడ్లో కంప్లీట్ చేయించడం వల్ల రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండటం వల్ల మనం వాటికి సబ్మిట్ చేయిస్తాం. Okay. వాటిల్లో ఫండింగ్ వస్తుంది. ఎంఎస్ఎంఈ వాళ్ళు ఎవ్రీ ఇయర్ దే యూస్ టు షార్ట్ లిస్ట్ అప్ టు 5 ప్రాజెక్ట్స్ పర్ కాలేజ్. Mm. దే ఆర్ ప్రొవైడింగ్ అప్ టు 15 lakh rupees ఫండింగ్. Okay. దీనికోసం మనము ఎవ్రీ ఇయర్ మన ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ని అప్లోడ్ చేస్తాం Okay. ఆ కాంపిటీషన్స్కి. Mm. నెక్స్ట్ ఇది అయిన తర్వాత ఎవ్రీ ప్రాజెక్ట్ అనేది వీఆర్ మ్యాపింగ్ విత్ రీసెర్చ్ పేపర్. Mm. either student have to publish their papers, Scopus indexed journals ఆర్ కాన్ఫరెన్సెస్లో చేయాలండి. Mm. ఇది చాలా ఇంపార్టెంట్, అది మ్యాండేటరీ కూడా. బికాజ్ హైయర్ స్టడీస్కి వెళ్ళేటప్పుడు Mm. వాళ్ళకి ఈ రీసెర్చ్ అనేది కేపబిలిటీస్ లేకుంటే Mm. దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ Okay. హైయర్ స్టడీస్ విత్ రీసెర్చ్ ఓరియంటెడ్ యూనివర్సిటీస్. Mm. ఎందుకంటే అబ్రాడ్లో కూడా 3 layers ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. Mm. ఒకటి రీసెర్చ్ యూనివర్సిటీస్, అదర్స్ ఈజ్ రీసెర్చ్ ప్లస్ అకాడమిక్స్. ఓకే, ఈ రీసెర్చ్ యూనివర్సిటీస్లో స్టైఫండ్ అనేది బాగుంటుంది. Mm. వాళ్ళకి కాలేజ్లోనే యూనివర్సిటీలోనే Mm. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక అసిస్టెంట్షిప్ రావాలి, ఒక రీసెర్చ్ అసిస్టెంట్షిప్ రావాలంటే Mm. వాళ్ళకి బీటెక్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక పేటెంట్ గాను మ్యాప్ చేసి ఉండాలి, లేదా స్కోపస్లో పేపర్ పబ్లిష్ ఇండెక్సింగ్ అయి ఉండాలి. Mm. ఈ విధంగా ఉంటే స్టూడెంట్కి రీసెర్చ్ కేపబిలిటీస్ని అసెస్ చేయగలుగుతాం. Mm. అందుకని బీటెక్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ ఆర్ మ్యాపింగ్ విత్ స్కోపస్ ఇండెక్స్ జర్నల్స్ అండ్ పేటెంట్స్. Okay. సో ఇప్పుడు మనం సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆడిటోరియంలో ఉన్నాము. ఇక్కడ 12+ క్లబ్స్ ఉన్నాయి, బట్ ఇందులో 6+ కల్చరల్ క్లబ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న పర్సన్స్ అందరూ కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి హెడ్ అనమాట. కల్చరల్ క్లబ్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క క్లబ్కి హెడ్. సో అందరితో మాట్లాడదాం. హాయ్, Hi. మీరు ఏ క్లబ్కి హెడ్? నేను ప్రెసిడెంట్ ఆఫ్ స్టూడెంట్ కౌన్సిల్. ఓకే, మొత్తం స్టూడెంట్స్ అందరికీ హెడ్ అనమాట. ఓకే, సో స్టూడెంట్స్ ప్రాబ్లమ్ అన్ని మీరే సాల్వ్ చేస్తారా? ఎస్. ఓకే, ఇంకేం చేస్తుంటారు? ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తామండి. ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు అంటే ఎవ్రీ ఇయర్ ఏమేమి ఈవెంట్స్ అవుతుంటాయి? Every year చాలా ఈవెంట్స్ అయితే కాలేజ్లో లైక్ కల్చరల్ ఈవెంట్స్ వచ్చేసి ట్రెడిషనల్లీ జరుగుతుంది సంక్రాంతి రోజు. వాట్ అబౌట్ యాన్యువల్ డేస్? వచ్చేసి అక్వేలో ఉంటుంది మనకి. అక్వేలో రోజు ఫస్ట్ డే ఆటో ఎక్స్పో నడుస్తుంది, సెకండ్ డే వచ్చేసి ఈ స్పోర్ట్స్ నడుస్తుంది, థర్డ్ డే యాన్యువల్ డే, అండ్ ఫోర్త్ డే వచ్చేసి డీజే నైట్ జరుగుతుంది. హాయ్, మీరు ఏ క్లబ్? నేను ఫోటోగ్రఫీ క్లబ్. ఓకే, అంటే మీకు ఫస్ట్ ఇయర్ నుండి ఎవరైనా నేర్పిస్తారా? మీ ఇంట్రెస్ట్ తో మీరు వచ్చారు? యాక్చువల్ ఇంటెక్స్ అవుతాయి, మన స్కిల్స్ బట్టి దే విల్ ఇంటెక్. ఓకే. తర్వాత ఏమవుతుందంటే వర్క్ షాప్స్ ఉంటాయి. తర్వాత మన ఉన్న సీనియర్స్ వాళ్ళు ఉన్న దాంట్లో వాళ్ళు మనకి స్కిల్స్ నేర్పిస్తారు. క్లబ్ స్పేసెస్ కి ఎలా ఉంటుందా 4 తర్వాత మీకు? యా. ఓకే, యా. సో మీ ఫోటోగ్రఫీ స్కిల్ ఎక్కడి వరకు వచ్చింది? మా ఫోటోగ్రఫీ క్లబ్ వచ్చేసరికి ప్రతి ఈవెంట్ కాలేజ్లో ఉన్న ఈవెంట్ మేము బయట నుంచి తీసుకొచ్చుకున్నాం. మా క్లబ్ నుంచి మేమే చేస్తాం. మీరే క్లబ్ నుండి? నేను ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ క్లబ్ ఆఫ్ ఓకే. మీ నేమ్? జాదవ్ శ్రీనివాస్. ఆర్ట్స్ క్లబ్ లో ఏం చేస్తుంటారు? సో మేము అంటే స్టూడెంట్స్లో ఉన్న హిడెన్ ఆర్ట్ టాలెంట్ని బయట తీస్తాం అన్నట్టు. ఓకే. సో యాక్చువల్గా ఈవెంట్స్ జరుగుతాయి కదా, సో అప్పుడు అంటే వేరియస్ కాంపిటీషన్స్, ఫోటో బూత్స్, సో అంటే ఈవెంట్కి సంబంధించిన రంగోలీస్ కానీ ఇలాంటివి అరేంజ్ చేస్తుంటాం. ఓకే, అంతా మొత్తం కలర్స్ నింపేస్తారు అనమాట. డెకోర్ లాంటివి అన్ని చూసుకుంటాం. ఓకే, అంటే దానికి కూడా మళ్ళీ సెపరేట్ క్లాసెస్ అంటూ ఏముంటాయా? క్లాసెస్ అంటే వర్క్ షాప్స్ లాంటివి ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. ప్లస్ అంటే క్లబ్లో అంటే స్కిల్డ్ ఆర్టిస్ట్ ఉంటారు అన్నమాట, సో వాళ్ళు మిగతా ఆర్టిస్ట్లకి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో మీ నేమ్?
Shivani. శివాని. ఓకే. మీరే క్లబ్ నుండి? I'm the president of the Enigma Dance Club. డాన్స్ క్లబ్. ఓకే. అంటే డాన్స్ కంటే సెపరేట్ క్లాస్ ఉంటుందా మళ్ళీ ఎవ్రీడే ప్రాక్టీస్ అలా? అంటే మేము వర్క్ షాప్స్ అనేవి కండక్ట్ చేస్తాం అనమాట. ప్యాషనేట్ డాన్సర్స్ ని లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకుంటే లైక్ జానీ మాస్టర్, యానీ మాస్టర్ వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము కాలేజ్ కి పిలిపించి అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డాన్స్ ఫార్మ్స్ ని మేము నేర్పిస్తాం. సో మీరు కూడా డాన్సరా? డాన్స్. ఓకే. సో మీనే? Hi, I'm Akshaya. అక్షయ. I'm the ఓకే. president of Albedo, the radio club. రేడియో క్లబ్ లో ఏం చేస్తుంటారు? సో రేడియో క్లబ్ ఏంటంటే కాలేజ్కి ప్రాణం పోసే క్లబ్ అన్నమాట. సో మేము రోజు లైక్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ స్టూడెంట్స్ స్టడీస్ స్ట్రెస్లో నుంచి రిలీఫ్ కావడానికి ఫస్ట్ పెట్టేది సాంగ్స్. ఓకే. సో ఆ సాంగ్స్ విని వాళ్ళు మంచిగా రిలాక్స్ అయ్యి సో అలా మేము ప్రాణం పోసే క్లబ్ కాలేజ్కి. ఇంకా మా Okay. క్లబ్లో నార్మల్లీ మనకు రేడియో అంటే ఏంటి, ఆర్జీస్, పాడ్కాస్ట్. అది కాకుండా మేము ఏం చేస్తామంటే వీజే అంటే వీడియో జాకీ. సో మేము వీడియోస్ తీసి అవి ఆన్లైన్ లో పోస్ట్ చేస్తాం అనమాట. లైక్ డిఫరెంట్ కాలేజ్ వీడియోస్. కాలేజ్ వీడియోస్, లైక్ ఇన్ఫర్మేషన్ వీడియోస్. Okay. నెక్స్ట్ డిఫరెంట్ డేస్, లైక్ ఇంపార్టెంట్ డేస్, ఇట్లా ఇండిపెండెన్స్ డే, సంక్రాంతి. సో అలా మేము ఆ వీడియోస్ కూడా ఎలా చేస్తామంటే డిఫరెంట్ గా, ఇప్పుడు సంక్రాంతి వచ్చింది సో అలా సంక్రాంతి కల్చర్ గా రెడీ అయ్యి సో అది ఇంటరాక్టివ్ గా ఉండడానికి దానికోసం చేస్తాం. ఇంకా మా క్లబ్ లో డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. క్రియేటివ్ టీమ్ అంటే ఐడియాస్ ఇస్తుంది. ఈ Okay. పబ్లిషింగ్ టీమ్ అది పోస్ట్ చేస్తాం. అంటే మనము పోస్ట్ అంటే సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా మీరే హ్యాండిల్ చేస్తారా? ఎడిటింగ్ టీమ్ అని ఒక సపరేట్ టీమ్ ఉంటుంది. వీజెస్ ఎవరు చేస్తారంటే మా దాంట్లో ఉన్న ఆర్జీస్, వాళ్ళందరూ స్పీకర్స్ అన్నమాట. ఓకే. సో ఆ టీం వాళ్ళు చేసే వీడియోస్ ని ఎడిటింగ్ టీం చేస్తుంది. ఓకే. అండ్ కంటెంట్, మనము ఇప్పుడు వీడియోస్ చేస్తాం కదా, సో దానికి కంటెంట్ కావాలి. సో కంటెంట్ టీం అని ఒకటి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ టెక్నికల్ టీం. నేను రోజు చెప్పా లైక్ మ్యూజిక్ పెడతాము, సాంగ్స్ పెడతాము. ఇట్స్ హ్యాండిల్ బై టెక్నికల్ టీమ్. ఓకే. మా ఉన్న అన్ని టీమ్స్ అనేది ఒక ఫ్యామిలీతో ఒక బౌండింగ్ అనేది ఏర్పడుతుంది అనమాట మా క్లబ్ లో. ఓకే. సో అంటే ఇప్పుడు రేడియో అనగానే మనకి ర్యాండమ్ గా మాట్లాడడం అనేది ఎక్కువ ఉంటది కదా. ఇప్పుడు సంథింగ్ ఏదో జరుగుతుంది ఇప్పుడు కాలేజ్ లో, లేకపోతే నెక్స్ట్ హ్యాకథాన్ ఉంది, లేకపోతే కల్చరల్ యాక్టివిటీ ఉంది, దాని గురించి ఎవరైనా మాట్లాడడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారు, వాళ్ళకి ఓపెన్ మైక్ ఇస్తారా మీరు? ఆఫ్ కోర్స్ మాకు రేడియో రూమ్ అని ఉంటది కాలేజ్ లో. సో అక్కడికి వెళ్ళి మేము అనౌన్స్మెంట్ ఇస్తాము. అండ్ అక్కడ లైక్ కాలేజ్ లో ఏమైనా నోటీస్ ఇవ్వాలని, ఏమైనా ఈవెంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ అలా అక్కడ నోటీస్ ఇస్తాం. ఇంకా మా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో. నెక్స్ట్ మీనే? నా పేరు కౌశిక్. సో నేను వేక్ రెవల్యూషన్ అనే క్లబ్ ఉంది మాది. సో ఇట్ కమ్స్ అండర్ మ్యూజిక్ అండ్ లైక్ సింగింగ్. సో దాంట్లో నేను గిటారిస్ట్. మల్టిపుల్ లైక్ ఈవెంట్స్ అనేవి ఆర్గనైజ్ అవుతాయి కాలేజ్లో మనకు. అంటే చాలా టాప్ ఈవెంట్స్ అవుతాయి కాలేజ్లో. యాక్పిలా నుంచి మ్యూజికల్ నైట్స్, మెయిన్ మ్యూజికల్ నైట్స్ అనే మా టార్గెట్. సో అప్పుడు మేము ఈ మ్యూజికల్ నైట్ రోజు మేము లైక్ మేమే పాటలు పాడతాం. అంటే ఇప్పుడు బాలయ్య సాంగ్స్ పాడతారా మరి? అన్ని పాడతాం. అంటే ఇప్పుడు మనకి ఆ స్టూడెంట్స్ నుండి ఇన్పుట్స్ తీసుకుంటారు, ఏ సాంగ్స్ పాడాలి, లిస్ట్ ఏమి ఉండాలి? ముందు నార్మల్ గా పోల్ పెడతాము ఎవరికి మేము ఓ సాంగ్స్. వావ్. ఓకే. సో దాన్ని బట్టి ఎవరికి ఏ సాంగ్స్ కావాలంటే అవి మేము లైక్ అందులో నుండి పిక్ చేసుకుంటారు. అండ్ బ్యాండ్ లో ఉన్న ప్రతి పీపుల్, వోకలిస్ట్ కానివ్వండి, మొత్తం అందరూ మా బ్యాండ్ ఇన్సైడ్ ద కాలేజ్. కాలేజ్ మాకు ఒక అంటే లైక్ సపరేట్ ప్లేస్ అనేది ఇస్తారు ఫ్యాకల్టీ సార్. అనురాగ్ సార్ చాలా సపోర్ట్ చేస్తారు. ఓకే. సో ఈ సెటప్ అంతా వచ్చేసి స్టూడియో రూమ్. మనకి కాలేజ్ లో ఏ ఈవెంట్ జరిగినా సరే కాలేజ్ ఫుటేజ్ యొక్క ఫీడ్ అంతా కూడా ఇక్కడ ఎడిటింగ్ అవుతుంది. అండ్ ఇక్కడ టీవీ కూడా ఉంది, అందులో డిస్ప్లే చేసుకుని చూస్తారంట. సో ఇక్కడ ఏమేమి జరుగుతుంటాయి ఈ రూమ్ లో? ఇక్కడ వీడియో రికార్డింగ్స్ అవుతా ఉంటాయి. అలాగే ఫొటోస్ అన్ని ఏమున్నా మేము ఇక్కడ పెట్టుకుంటాం. ఎక్విప్మెంట్ అంటే ఇక్కడ ఉంటుంది. వీడియో ఎడిటింగ్ ఆఫ్టర్ కాలేజ్ ఈవెంట్స్ అయిపోయాక ఏమున్నా షార్టింగ్ ఏమున్నా ఇక్కడ చేసుకుంటాం. ఇంకా ఈవెంట్స్ ముందుగా ప్రమోషన్స్ కోసం ఇక్కడ వీడియో షూట్ చేస్తాం స్టూడెంట్స్. ఇంకా అలాగే అక్కడ రికార్డింగ్స్ అంటే షూటింగ్ చేసుకోవచ్చు. ఫ్యాకల్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ రికార్డింగ్ చేస్తూ ఉంటారు. ఓకే. అవి జరుగుతూ ఉంటాయి ఇక్కడ స్టూడియోలో. అంటే స్టూడెంట్స్ అందరికీ యాక్సెస్ ఉంటుందా ఇది? యా మీ అంటే ఫోటోగ్రఫీ క్లబ్ లీడ్ మీరు కాబట్టి మీ త్రూ యాక్సెస్ తీసుకోవాలి. My name is Amarindra Reddy and I am the CSE HOD in St. Peter's Engineering College. So previously we have the good track record in the placements also. Last time also so many students are placed and now this academic year, so from the June onwards we have the schedule and for the placement also. So in addition to this we have IICC cell, then Center of Excellences also we have and so with that also we are giving the training, we are providing the training to the students. So for we are also this time we are also providing the expertism in the domain wise and like AML, deep learning, then cyber security, then network security. Depends on the domain, then we are splitting the students, providing the training to the students so that they will become the more expert in their domains and
నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఎన్ శ్రీకాంత్. నేను ఇక్కడ డీన్ ప్లేస్మెంట్స్గా వర్క్ చేస్తున్నాను ఈ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో. మా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ తరఫున మేము స్టూడెంట్కి ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల స్టూడెంట్ని డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ట్రైన్ చేసి ఇండస్ట్రీకి రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ఆ పర్టిక్యులర్ స్కిల్ సెట్ స్టూడెంట్కి ఇస్తూ ఉంటాం. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగానే మేము సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాం. మా కాలేజీకి సంబంధించి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్కి మైక్రోసాఫ్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్తో ఎంఓయు, గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ ఫౌండేషన్స్తో ఎంఓయు, సో ఇలాంటి కంపెనీస్తో మాకు ఎంఓయూస్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఉండడం వల్ల మేము స్టూడెంట్స్కి డిఫరెంట్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్తో స్కిల్ అప్ చేయిస్తున్నాం. ఇది కాక మేము మా స్టూడెంట్స్కి సర్వీస్ నౌ సర్టిఫికేషన్స్, అజూర్ ఫండమెంటల్స్, ఇవన్నీ మనకి ఉద్యోగాలకి కావాల్సిన సర్టిఫికేషన్ కోర్సెస్. ఈ సర్టిఫికేషన్ కోర్సెస్ ఇవ్వడం వల్ల మేము స్టూడెంట్ని ఈజీగా ప్లేస్మెంట్స్లో కూర్చోబెట్టగలుగుతున్నాం. మా ఓవరాల్ కాలేజీ ప్లేస్మెంట్స్ చూస్తే ప్రతి ఇయరు మా కాలేజీలో ప్లేస్మెంట్స్ 600, 700, 500 ఇలా ప్లేస్మెంట్స్ వెళ్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ అండి.